స్కాచ్ పుడింగ్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. బటర్ స్కాచ్ పుడింగ్ కి కావాల్సిన పదార్థాలు: బటర్ స్కాచ్ క్యాండీస్, బిస్కెట్ పౌడర్, నెయ్యి, తురిమిన పన్నీర్, ఫ్రెష్ క్రీమ్, పంచదార పొడి, క్యారమెల్ సాస్. బటర్ స్కాచ్ పుడింగ్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో రెడీ? ఫస్ట్ ఏం చేయాలి? పాన్ తీసుకుందాం. సో పాన్ హీట్ అయిన తర్వాత నెయ్యి వేసుకో. బిస్కెట్ పౌడర్, సో ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని సెట్ చేద్దాం. ఓకే, సో సర్వింగ్ ప్లేట్ కావాలా? సర్వింగ్ ప్లేట్. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. సో దీన్ని సెట్ చేసుకుందాం. సో ప్రెస్ చేద్దాం దీనికి. ఓకే, మొత్తం ఒక లెవెల్ లాగా. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. ఇది సో ఇప్పుడు ఈ మిక్సింగ్ బౌల్లో తురుముకున్న పన్నీర్, పంచదార పౌడర్, క్రీమ్, బటర్ స్కాచ్ క్యాండీస్. ఎస్. ఇప్పుడు దీన్ని మిక్స్ చేసుకుందాం. యప్. సో ఇది కంప్లీట్గా మిక్స్ చేసుకున్నాం కదా. బిస్కెట్ పౌడర్ దాని మీద పెట్టుకుందాం. ఓకే. సో దీన్ని ఇలా సెట్ చేసుకున్నాం. క్యారమెల్ సాస్, దీన్ని కూడా లైట్గా అలా స్ప్రెడ్ చేసేసుకుందాం కంప్లీట్గా. బటర్ స్కాచ్ క్యాండీస్. ఇప్పుడు నేను ఈ రెసిపీని టేస్ట్ చేస్తా. ఓకే. ఎనీవేస్, కమింగ్ బ్యాక్ టు అవర్ రెసిపీ. బటర్ స్కాచ్ పుడింగ్ అయితే రెడీ అయిపోయింది. మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. బటర్ స్కాచ్ పుడింగ్ కి కావాల్సిన పదార్థాలు: బటర్ స్కాచ్ క్యాండీస్, బిస్కెట్ పౌడర్, నెయ్యి, తురిమిన పన్నీర్, ఫ్రెష్ క్రీమ్, పంచదార పొడి, క్యారమెల్ సాస్. బటర్ స్కాచ్ పుడింగ్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో నెయ్యి వేసుకోవాలి. అది కరిగిన తర్వాత అందులో బిస్కెట్ పౌడర్ వేసి వేయించుకోవాలి. ఇప్పుడు దాన్ని ఒక ప్లేట్ లోకి తీసుకుని తర్వాత మరొక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో తురిమిన పన్నీర్, పంచదార పొడి, ఫ్రెష్ క్రీమ్, బటర్ స్కాచ్ క్యాండీస్ వేసి కలుపుకుని ప్లేట్ లో ఉన్న బిస్కెట్ పౌడర్ మీద లేయర్ లా వేసుకోవాలి. దానిపై క్యారమెల్ సాస్, బటర్ స్కాచ్ క్యాండీస్ తో గార్నిష్ చేసుకుంటే యమ్మీ యమ్మీ బటర్ స్కాచ్ పుడింగ్ రెడీ.